కుడికే కానీ ఎడమకే కానీ అని అంటే మనము ఒడ్డుకి వెళ్ళాలనుకో, నావెక్కామనుకో, ఎన్ని నావలు ఎక్కుతాం, ఎన్ని పడవలు ఎక్కుతాం? ఒక పడవ మీదే ఒడ్డుకి చేరుతాం. కొంతమంది ఈ మధ్య తెలివితేటలు ఎక్కువైపోయి 2 పడవల మీద కూడా చేరుతున్నారు. అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, దెయ్యాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు. మొన్న ఒక సేవకుడు చెబుతూ అంటున్నాడు, బాధతో రోషంతో అంటున్నాడు, నేను ఒక దగ్గరికి వెళ్ళి ఒక పెళ్లి చేశాను, సాయంత్రం అయింది, నేను ఏ స్టేజీ మీద అయితే పెళ్లి చేశానో ఆ స్టేజీ మీద రికార్డింగ్ డ్యాన్స్ చేశారండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి కూడా వేశారంట. మరి వీళ్ళు దీవించు ప్రభు అని చెప్పి సేవకులందరూ మేము ప్రార్థన చేసి వీళ్ళు దేవుడికి స్థానం ఇవ్వకుండా దెయ్యానికి ఇచ్చారు. ఇప్పుడు గృహప్రవేశాలు పెట్టుకుంటారు, కొంతమంది గృహప్రవేశాలు పెట్టుకుంటారు. ఏం చేస్తారు? పొగులు పూట బహిరంగంగా మీటింగ్ పెట్టి, బాక్సులు పెట్టి, బాకాలు పెట్టి వేసేసి, ఓ పాస్టర్ గారు అలాగే గృహప్రవేశానికి వెళ్ళాడంట. గృహప్రవేశం అయిపోయిందంట, బాగా చేశాడంట, అయిపోయిందంట. అయిపోయిన తర్వాత పక్కన ఏమన్నాడంట, పాస్టర్ గారు ఆల్రెడీ గృహప్రవేశం రాత్రి అయిపోయింది అన్నాడంట. రాత్రి అయిపోవటం ఏంటండి అని అంటే, రాత్రి తీసుకొచ్చేసి రాత్రి చేశారులేండి అని చెప్పారు. అది మనం చెప్పకూడదు. రాత్రి అయిపోయిందనంటే మనం చీకటి వారమా, వెలుగు సంబంధులమా? వెలుగు సంబంధాలు అయితే వెలుగు సంబంధులు చీకటితో బుద్ధి ఎందుకు? మీరు వెలుగు సంబంధులైతే వెలుగులో నడిచిన వారిగా మనం ఉండాలి, చీకటిని ఆశ్రయించకూడదు. చీకటి సంబంధులు చీకటిలో బతుకుతూ ఉంటారు. చీకటి అపవాదికి సాదృశ్యము, పాపానికి సాదృశ్యము. పగులేమో పాస్టర్ గారిని పిలిపించి, సంఘస్థులు పిలిపించి ధూమ్ ధామ్గా దమ్ బిర్యానీ ఏం చేసి చేస్తారు. రాత్రిపూట ఎవరో చూడట్లేదు అనుకుంటారు, పాస్టర్ గారు చూడకపోవచ్చు, సంఘస్థులు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాము. అంటే కుడికే గాని ఎడమకే గాని అని అంటే 2 పడవల మీద ప్రయాణం చేయకూడదు. వెంబడిస్తే దేవుని వెంబడించు, దేవుణ్ణి నచ్చలేదా నీ ఇష్టం. నువ్వు దెయ్యాన్ని వెంబడిస్తావో లోకాన్ని వెంబడిస్తావో అది నీ ఇష్టం. అందుకే యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారైతే యెహోవాని సేవిస్తాము, జీవము మరణము మీ ముందు పెడుతున్నాము, మీరు ఏ మార్గంలో నడవాలనుకుంటే ఆ మార్గం. బలవంతం ఏమి లేదు, బలవంతం ఏమి లేదు. కుడికే గాని ఎడమకే గాని తిరగకుండా జాగ్రత్త పడము.